అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. సినిమా యాక్టర్ కంగనా రనౌత్ గారు, ఆమె మొన్నే బీజేపీ తరఫున ఎంపీగా ఎలక్ట్ అయింది. ఆమె వాగుడికి హద్దు పద్దు ఉండటం లేదు. ఈ 38 ఏళ్ల సినిమా యాక్టరు భారతదేశానికి 2004లోనే స్వాతంత్రం వచ్చిందని, 1947లో వచ్చిన స్వాతంత్రం అడుక్కున్నదని నోరు పారేసుకుంది. ఈమె తాజాగా భారతదేశంలో జరిగిన రైతుల దీక్ష, రైతుల యాజిటేషన్ని బీజేపీ గవర్నమెంట్ చాలా చాకచక్యంతో ఆపగలిగింది. లేకపోతే ఇప్పుడున్న బంగ్లాదేశ్లో జరుగుతున్న మారణ హోమం లాంటిది ఇండియాలో జరిగేది అని మొన్న స్టేట్మెంట్ పడేసింది. ఈవిడికి సిగ్గు ఎగ్గు లేదు. బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘోరం ఏంటో ఈవిడికి తెలియదు. ఈవిడ ఎల్లప్పుడూ బీజేపీకి బాకా ఊదడం కోసం, వారి అనుగ్రహం పొందడం కోసం భారతదేశ ప్రజలను కించపరుస్తూనే ఉంటుంది. ఎంతో మంది రైతులు మినిమం గ్యారంటీడ్ ప్రైస్ కోసం ఎంతో పెద్ద యాజిటేషన్ చేశారు. వారందరినీ కించపరుస్తూ ఇలాంటి డైలాగులు చెప్పే ఈమెని కాంగ్రెస్ వారు సారీ డిమాండ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు చెప్పుకోదగ్గది ఏంటంటే బీజేపీ వారు కూడా ఈమెని ఇక నోరు మూసుకోమన్నారు. ఆమె వ్యాఖ్యలకి బీజేపీకి సంబంధం లేదు. ఆమె వ్యాఖ్యలు ఆమె సొంతం, మా పార్టీవి కావని ఖరాఖండిగా చెప్పారు. ఆమెకు వార్నింగ్ కూడా ఇష్యూ చేశారు. భారతదేశ చరిత్ర తెలిసిన వారు, భారతదేశ సార్వభౌమాధికారాన్ని తెలిసిన వారు, భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పెద్దవారు, వారి జీవిత చరిత్రలు చదివిన వారు ఎవరైనా ఇలాంటి వాగుడిని సమర్థించరు. ఈమె ఇకనైనా బీజేపీ వారి ఆగ్రహానికి బలైంది కాబట్టి ఇకనైనా నోరు మూసుకొని తన పనేదో తను చేసుకుంటుందని కోరుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.